నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను సిరి. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ అయితే జరిగింది. నిన్న ర్యాలీ కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రావడం జరిగింది. సో దీని మీద స్పందిస్తూ ఈరోజు మరికొన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం ఈ కోటి సంతకాల సేకరణ గురించి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి. నిన్న చూసుకున్నట్టయితే భారీ మొత్తంలో ర్యాలీ కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ముందు దీని కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? నమస్తే అండి, మీకు మీ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. గత వారం మనం చేసిన వీడియో అద్భుతమైన స్పందన వచ్చింది. అవును సార్. సో మరొకసారి మీ ఛానల్ ముఖంగా ప్రేక్షకులందరికీ మనవి ఏమంటే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలన్నా, కోట్ల రూపాయలు విలువైన భూమి ఎకరా 99 పైసలకు అమ్మడానికి ఆపాలన్నా, ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా ఖజానాన్ని దోచుకునే ఆపాలన్నా సరే, ప్రతి ఒక్క పౌరుడు భారత ప్రధాన న్యాయమూర్తి గారికి, గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాయాలని మేము ఈ ఛానల్ ముఖంగా పిలిపించిన దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అందరూ దయచేసి ఇవి కింద ఉన్న ఈమెయిల్ ఐడికి మీరు లేఖ నమూనా పంపించమని అడిగితే మేము లేఖ నమూనా పంపిస్తాము. దాంట్లో అన్ని పేజీల మీద సంతకం చేసి మీరు గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయాలి. స్పీడ్ పోస్ట్ చేస్తే ఈ డిసెంబర్ 31 కల్లా మిలియన్లలో లేఖలు వెళ్తే ఖచ్చితంగా ఈ 3 అంశాల మీద ప్రజలకి అనుకూలమైన తీర్పు వస్తుంది. ఆ 3 అంశాలు ఎంత కీలకమైనవో, అంటే రాబోయే భవిష్యత్ తరాలకి ఎంత కీలకమైనవో అందరూ అర్థం చేసుకుని ఆ లేఖ సారాంశం చదివి అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ ఇక టాపిక్లోకి వస్తే, మీరన్న కోటి సంతకాల అద్భుతమైన కార్యక్రమం వైసీపీకి జనాదరణ 2024 ఎన్నికల సమయంలో ఉంది, ఈరోజు ఉంది. అందుకనే అంతమంది జనం వస్తున్నారు. అది ఈవీఎంల ద్వారా మ్యానిపులేట్ చేసి అధికారాన్ని తారుమారు చేశారు తప్ప, జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఎన్నికల కంటే ముందు ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది, రాను రాను పెరుగుతుంది. కోటి సంతకాల సేకరణ చేసిన దానివల్ల అద్భుతమైన ఫలితం ఉంటుందా లేదా అనేది కొంచెం అనుమానమే. అంటే చేసిన కార్యక్రమం మాత్రం అద్భుతమైన కార్యక్రమం, స్పందన ఎక్స్ట్రాఆర్డినరీ, ఊహించలేనిది. కానీ ఫలితం ఏంటి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డై. సో వ్రతం చెడ్డ ఫలితం దక్కాలని ఉంటుంది, కానీ ఇక్కడ వ్రతం బాగుంది, ఫలితం దక్కుతుందా లేదా అనుమానమే. ఎందుకు సార్ అంటే ఇంతమంది వచ్చి ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కూడా మరి గవర్నర్ గారికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మరి సరైన నిర్ణయం తీసుకురని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి రేపు 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇస్తారు. అవును సార్. గవర్నర్ గారు ఎవరు? గవర్నర్ గారి పేరు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి పేరు నజీర్. ఆయన ఎవరిని నియమించారు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముస్లింకి టికెట్ అయ్యారు, ఎమ్మెల్యే కానివారు, ఎంపీ కానివారు. కానీ ఏకంగా గవర్నర్ చేసేంత నజీర్ గారి మీద ఎందుకంత కరుణ, ఎందుకంత దయ, ఆయన మీద ఎందుకంత మమకారం కలిగింది అనేది ఆలోచించాలి. అంటే ఆయన అర్హుడు గారంటారా సార్? అర్హుడుగా ఆయన అర్హత ఏంటి అనేది ఆలోచించాలి. ఆయన ఎవరు? అంతకుముందర సుప్రీంకోర్టు జడ్జ్. ఆయన ఇచ్చిన తీర్పుల్లో కీలకమైన తీర్పు ఏంటి? అయోధ్య రామాలయం ఇది హిందువులకు సంబంధించిన భూమి, ఇక్కడ దేవాలయం కట్టుకోవచ్చు అని తీర్పిచ్చిన దాంట్లో ఈయన. ఆ తీర్పిచ్చిన జడ్జిలందరికీ ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఉన్నారు? రంజన్ గొగోయ్ గారు ఎంపీ. అట్లా ఒక్కొక్కరికి మంచి మంచి పదవులు దక్కినాయి. 5 సభ్యులు బెంచ్ అది, 5 వచ్చినాయి. అందులో ఉన్న నజీర్ గారు ఎట్లా గవర్నర్ అయ్యారు? బీజేపీ కరుణా కటాక్షాలతో గవర్నర్ అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించిన మంత్రి ఎవరు? సత్యప్రసాద్ అనుకుంటా. అవును సార్, సత్యప్రసాద్. బీజేపీ. ఇక్కడ ధర్మవరం నుంచి పోటీ చేశారు. కేతిరెడ్డి గారి మీద గెలిచారు ఆయన. కేతిరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి పలకరించిన 5 సంవత్సరాలు పొద్దున్నే పలకరిస్తే ఆయన తెలియని వాళ్ళు ఉండరు. నాట్ ఓన్లీ ధర్మవరం,
ఆంధ్రప్రదేశ్లో కేతిరెడ్డి గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ చేసి ఆయన తినకుండా తాగకుండా కూడా ప్రజలే సంక్షేమం మంచిగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి అనుకున్న వ్యక్తిని కూడా ప్రజలు నీకేం కావాలి, నీకేం కష్టం ఉంది నేను ఇంటింటికి వెళ్ళి అడిగిన వాళ్ళు కాకుండా ముఖం తెలియని వాళ్ళకి ఓటేసి గెలిపిస్తున్నారంటే మనం. సో ఈయన బీజేపీ మంత్రి, గవర్నర్ గారు ఎవరు బీజేపీ, ఈయన ఎవరు బీజేపీ. తెలుగుదేశం పొత్తులో ఎవరితోనుంది బీజేపీతో, కేంద్రంలో ఎవరున్నారు బీజేపీ. ఇవన్నీ తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇస్తే గవర్నర్ గారు దీని మీద పోనీ ఆయన బీజేపీ వ్యక్తి అయినా సరే దీని మీద విచారణ చేయండి అనే అధికారం గవర్నర్కి ఉందా? చేయరంటారా సార్? గవర్నర్కి అధికారం లేదమ్మా, ఫార్వర్డ్ చేయాలా. గవర్నర్ ప్రెసిడెంట్ రిప్రజెంటేటివ్, ముర్ము గారికి ఫార్వర్డ్ చేయాలా, ముర్ము గారు మళ్ళీ బీజేపీకి ఫార్వర్డ్ చేస్తారు. ఏమవుతుందమ్మా? మీరు ఇంత చేసి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అనే కార్యక్రమం చేస్తే ఏం లాభము? ఇదే కార్యక్రమము లెటర్ ఎవరికైతే దీని మీద విచారణ చేయి అనే అధికారం ఉందో వాళ్ళకి రాయాలి. దీని మీద విచారణ చేయని అధికారం ఎవరికి ఉంది? సిబిఐకి ఉంది. సిబిఐ ఎవరికి ఆదేశాలు ఇస్తే ఎవరు ఎట్లా కేసు తీసుకుంటుంది? తనంతట తానుగా తీసుకోవచ్చు సిబిఐ, లేదా కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తే తీసుకోవచ్చు. కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? అమిత్ షా. చేసుకుంటాడా? లేదు. తనంతట తాను తీసుకుంటుందా? తీసుకోదు. మూడో వ్యక్తి ఎవరు? దీని మీద సిబిఐ విచారణ చేయమనే అధికారం ఎవరికి ఉంది? కోర్టులకు ఉంది, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. మీరు ఇంత చేసి గవర్నర్ గారికి రాసే లేఖలు గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి రాస్తే ఏమవుతుండే? వెళ్ళి ప్రతి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకున్నారు. ఆ సంతకాలు తీసుకునేది ఏదో ఒక ఫార్మాట్ ఇచ్చి సంతకాలు అన్ని పేజీల మీద తీసుకొని మేము చేస్తున్నాము 23 మే 2025 నుంచి ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఏంటి అప్పుడేమో స్టార్టింగ్ కేవలం అమరావతి చేసేది, సెప్టెంబర్ నుంచి దాన్ని మార్చి అమరావతి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఎకరా 99 పైసలకు అమ్మటం, ఈ 3 అంశాల మీద సిబిఐ విచారణ చేయాలని మేము సంతకాలు తీసుకుంటున్నాం. అదే వీళ్ళు కూడా చేపట్టినట్టయితే కోటి కాదు 1 మిలియన్ పోయినా కానీ, అంటే 10 లక్షలు పోయినా కానీ ఈ పార్టీకి మీరు లెటర్ రాస్తే చాలు, కోర్టు సిబిఐ ఎంక్వైరీ ఆదేశించదా అనేది పక్కన పెట్టేసిస్తే 3 నిర్ణయాలు చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకో, 2 అయితే ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాడు. ఒకటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తక్షణం ఆపేస్తాడు, రద్దు చేస్తాడు. రెండోది 99 పైసలకి ఎకరా అమ్మటం అనేది కూడా వెనక్కి తీసుకుంటాడు. కానీ ఇక్కడ మీరు అన్నట్టు సిబిఐ అంటే కొన్ని వార్తలు వచ్చేది ఏంటంటే సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టే చేస్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు మనం వింటూనే ఉన్నాం. మరి మీరు సిబిఐ మీద ఎట్లా నమ్మకం పెట్టుకుంటారు సార్? కోర్టు ఆదేశిస్తే ఏం చేయాలి? మేమేం అడుగుతున్నాము లెటర్లో? సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించమని అడగట్లేదు, కోర్టు పర్యవేక్షిత సిబిఐ ఎంక్వైరీ. అంటే ఏమి అక్కడ ఏముంది తీసుకొచ్చి కోర్టుకి చెప్పాలా? సాధ్యమైందంటే నిజంగా అది అక్కడ నుంచి 2G స్పెక్ట్రమ్ కేసు అదే కదా అమ్మా, 2G స్పెక్ట్రమ్ కేసు అదే కదా. ఇప్పుడు 1 మిలియన్ మెంబర్స్ రాసినారు అనుకోండి, ఇంతమంది రాస్తున్నారు ఏంటి అనేది జడ్జి గారు చూస్తారు. బాబు కోర్టుకు మీరు సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ అక్కడ ఎవిడెన్స్ ఉందా లేదా అనేది కాదు, అది తీసుకొచ్చి ఇక్కడ కోర్టు ముందర పెట్టాలా, అది తప్ప కాదా కోర్టు డిసైడ్ చేస్తుంది. అప్పుడు కోర్టు లెటర్ రాసిన వాళ్ళలో 5 10 మందినో ఎంతమంది అడ్వకేట్ ఉంటారు కదా, వాళ్ళు ఇది ఎందుకు తప్పు కాదని అడుగుతారు జడ్జిని. ఇది ఎందుకు తప్పు కాదు? ఉదాహరణకి అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసు ఉంది, ఉన్న చట్టం బదులు కొత్త చట్టం తీసుకొస్తే ఖజానాకి నష్టం చేసినామని అరవింద్ కేజ్రీవాల్ జైలు వేసినాం, 644 కోట్ల అవినీతి అని ఆరోపణ. అది ఇక్కడ ఉన్న చట్టాన్ని కాదని నువ్వు ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ఖజానాకి లక్షల కోట్ల నష్టము. మరి ఆయన చేసింది 666 కోట్లది నష్టం అయితే చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్ల నష్టం పాతదానికే, ఇప్పుడు కొత్త దానికైతే 10 లక్షలు పోతుంది. అది దాన్ని ఏమనవా అని అడుగుతారు జడ్జిని. అది తప్పు అయితే ఇది తప్పు కాదని అంటారు. అది కేవలం సిబిఐకి వదిలేసాం అనుకోండి, అది తప్పు కాదు లేదు అని సిబిఐ రాసేసి పంపిస్తుంది. కానీ కోర్టు పర్యవేక్షిత దీంట్లో ఏమవుతుందంటే సిబిఐ తన వాదన అని చెప్తుంది, ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళ వాదన చెప్తారు. ఇది ఎందుకు తప్పు కాదు, ఇది ఎందుకు అవినీతి కాదు అంటారు. సో వ్రతం చెడ్డా కానీ ఫలితం దక్కాలంటారు, అందుకనే. సో వ్రతము బాగా చేసినారు కానీ ఫలితం అనుమానాస్పదంగా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ఇప్పటికైనా సరే వైసీపీ శ్రేణులు ఒకసారి పునరాలోచించుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, ఆటో
డ్రైవర్లు, తాపీ మేస్త్రీలు వాళ్ళ పిల్లలు బాగా చదువుకుని డాక్టర్ అయ్యే అర్హత ఉందని వాళ్ళకి ఉంటే బాగా చదువుతుంది, 10th క్లాస్లో 8th క్లాస్లో బాగా మార్కులు వస్తున్నాయి, డాక్టర్ అయ్యే అవకాశం ఉంది. కానీ మనము కోట్ల రూపాయల ఫీజు కట్టి మనం చదివించలేము. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అయితే మన పిల్లలు డాక్టర్లు అవ్వలేరు, కానీ ప్రతిభ ఉంది. అంటే ఇక్కడ సార్ ఈ ప్రైవేటీకరణ వల్ల ఏమైందంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, ఎంత కాస్ట్ ఉంటుంది, ఎంత పడుతుంది ఏంటి అనేది. ఈ ప్రైవేటీకరణ వల్ల సామాన్యుడు అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పోనీ అప్పర్ మిడిల్ క్లాస్ అయినా చదువుకుంటారని చదువుకునే పరిస్థితులు లేవు, ఎందుకంటే కాస్ట్ అంత పెరిగిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మీరు మెడిసిన్ చదవాలంటే 2 కోట్లు 3 కోట్లు కావాలి. ఇవన్నీ ప్రైవేటైజ్ చేస్తే మీరు డాక్టర్ అవ్వాలంటే 2-3 కోట్లు ఫీజు కట్టుకోవాలా, డొనేషన్ కట్టుకోవాలా. అదే గవర్నమెంట్ కాలేజ్ అనుకోండి 2 లక్షల్లో అయిపోతుంది. మీకు సీట్ వచ్చిందంటే మీ దగ్గర డబ్బు లేకపోయినా ఇదిగోమ్మ అని ఇచ్చేవాళ్ళు బోర్డు మంది ఉంటారు. మీ దగ్గర టాలెంట్ ఉందంటే గవర్నమెంట్ కడుతుంది. మీ దగ్గర డబ్బులు లేదనుకోండి, వైట్ కార్డు ఉందనుకోండి, గవర్నమెంట్కి అప్లై పెట్టి నా దగ్గర ఇంత ర్యాంక్ వచ్చింది, నా దగ్గర చదువుకోవడానికి స్థిమత లేదంటే ఫీజు గవర్నమెంట్ కట్టేస్తుంది. సో మీరు ఏంటంటే డబ్బున్నోళ్ళే డాక్టర్లు కావాలి, మళ్ళీ వాళ్ళే సంపాదించుకోవాలి. తక్కువ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని డాక్టర్ అయినవాడు మరి వైద్యం అంటే చేస్తాడు, ఫ్రీగా చేస్తాడా? వాడు డబ్బులు సంపాదించుకోవడానికే చేస్తాడు. అంటే వైద్య ఖర్చు మొత్తము పేదల మీద బర్డన్ కావాలి అనే దిశగా ఈ కార్యాచరణ ఉంది. కాబట్టి వీళ్ళందరూ పేదవాళ్ళు ఎవరైనా సరే తమ పిల్లలు డాక్టర్లు కావాలనుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం నేను చెప్పే లేఖ రాయాలి. అట్లాగే 10 కోట్లు 12 కోట్లు చేసే ఎకరము 10 కోట్లు 12 కోట్లు చేసే భూమిని ఎకరం 99 పైసలకి అమ్ముతున్నారంటే అది మీ పిల్లల ఆస్తుంది. దాన్ని ఎట్లా అమ్ముతావు అనే బాధ్యత మనకు ఉండాలి. దానికోసమైనా లెటర్ రాయాలి. అట్లాగే నేను అమరావతి ల్యాండ్ పూలింగ్ చెప్పాను, 5 లక్షల కోట్లు పాత phase 1 ల్యాండ్ పూలింగ్, ఇప్పుడు phase 2 phase 3 అంటున్నారు. వాటి ల్యాండ్ ఇవన్నీ చేస్తే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాన్ని దోచుకునే కార్యక్రమాన్ని మీరు అడ్డుకోవాలి. అరే భయ్, మా వల్ల భూమి రేటు పెరుగుతుంది. అమరావతిలో భూమి రేటు పెరగడానికి కారణము అక్కడ కట్టే భవనాల వలన, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్. ఈ భవనాలు ఎవరివి? ప్రజలవి, ప్రజల ఆస్తి అవి. అంటే మీ భూమిలో ప్రజల ఆస్తి కడితేనే మీ భూమి విలువ పెరుగుతుంది. కాబట్టి భూమి విలువ పెరిగిన దాని హక్కు అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలది. నువ్వు ఎకరా 10 లక్షలు ఉంటే 20 లక్షలు తీసుకో, 25 తీసుకో, 30 తీసుకో, అంతే. అంతేగాని పయ్యవుల కేశవ్ ఏం చేసిండు? ఎకరా 8 లక్షలకు కొన్నాడు, దాన్ని ల్యాండ్ పూలింగ్ ఇచ్చినాడు. ల్యాండ్ పూలింగ్ ఇస్తే ప్రభుత్వం ఆయనకి ప్లాట్లు ఇచ్చింది. ఆ ప్లాట్ విలువ ఇప్పుడు 14 కోట్ల 70 లక్షలు. ఎకరం 8 లక్షలు పెట్టుబడి పెడితే 14.5 కోట్లు సంపాదిస్తున్నట్లు పయ్యవుల కేశవ్. అది ఎవరు సంపాదించాలి? వాస్తవానికి ప్రభుత్వం సంపాదించాలి. నీ దగ్గర డబ్బులు, నువ్వు పయ్యవుల కేశవ్ కొన్న భూమిని నువ్వు ఎందుకు కొనలేదు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు కొనలేదు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడమ్మా? 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నాడు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి అంటే ఆ ప్రభుత్వ భూమి విలువ పెరిగితే ప్రజలకి లాభం చేకూరుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో కట్టమన్నాడు. ఇదేమో నేను ల్యాండ్ పూలింగ్ చేసి కడతా అంటాడు. ప్రైవేట్ వ్యక్తులు, చంద్రబాబు నాయుడు ఏమి చేసినా కానీ ప్రైవేట్ వ్యక్తుల కోసమే. తన బంధువులు, తన మిత్రులు, తన పార్టీ వాళ్ళు, తన పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాలి మీద. అంటే ఈ ప్రతిసారి ముఖ్యమంత్రి మాట్లాడతలేడు సార్. ఇక్కడ ఏ విషయం కూడా తనే మాట్లాడతలేడు. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా తినే మాట్లాడతారు సార్. అసలు ప్రతి విషయంలో మీరు ఏది కావాలన్నా కూడా పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు. ఆయన ముఖ్యమంత్రి కాదు కదా సార్. ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా కానీ అమరావతిలో అవినీతి జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారికి 18th ఏప్రిల్ 2023 ఒక ఈమెయిల్ పంపించడం జరిగింది. దీని మీద మీరు మాట్లాడాలి అని. 18th ఏప్రిల్ 2023 ఆయన ఈమెయిల్ కావాలంటే మీ స్క్రీన్ షాట్ పెడతాను. దాని మీద మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు పొత్తు కూడా లేదు కదా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా చేయలేదు, అప్పుడు పొత్తు కూడా లేదు. అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన నువ్వు అమరావతి పేరు మీద ఎన్ని లక్షల కోట్ల దోపిడీ జరుగుతుందంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నీకు సమాచారం ఇచ్చినాము, ఆధారాలు ఇచ్చినాము. దానికి పవన్ కళ్యాణ్ ఈమెయిల్ చూడలేదేమో అని అనొచ్చు, మీరు అనొచ్చు. కానీ వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ బోలిశెట్టి సత్య అని ఉంటారు, ఆయన నాకు రిప్లై ఇచ్చినారు. మీరు ఎప్పుడు వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారు కాబట్టి మీరు చేసిన ఈ ఆరోపణని మేము పరిగణించట్లేదు అని.
అంటే వైసీపీకి సపోర్ట్ చేస్తే వైసీపీ గురించి మాట్లాడితే ఇక్కడ సమస్యని పరిగణించారా సార్? అంటే ఏంటన్నట్టు మా వాటా మాకు అందింది, నువ్వు మాట్లాడడం అది చెప్పలేరు కదా బయటికి. అయిపోయిందా? అమరావతి ప్రకటన వచ్చినప్పుడు ఏమన్నాడు పవన్ కళ్యాణ్, ఎవరు భూములు ఇవ్వద్దు, బలవంతంగా లాక్కుంటే నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని ఆడ పోయి కూర్చొని చేసిండు. మళ్ళీ 6 నెలలు అయిపోయాక ఫ్లైట్లో వచ్చిండు, మంగళగిరి అడ్డపంచ కట్టుకొని మళ్ళీ రైతుల దగ్గర పోకుండా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి బాగుంది అమరావతి ప్యాకేజ్ అన్నాడు. 6 నెలల క్రితం ఏమో అమరావతి భూములు బలవంతంగా లాక్కుంటే ఒప్పుకోరన్న పవన్ కళ్యాణ్ స్పెషల్ స్టేటస్ గురించి కూడా మాట్లాడారు కదా సార్. అదే చెప్తా, ఎట్లా మాట మార్చినాడు, ఎందుకు మాట మార్చినాడు, ఏమందిందని మాట మార్చినాడు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, ప్యాకేజ్ స్టార్ అంటున్నారా? ఎందుకు మాట్లాడవయ్యి అంటున్నా. మీరు ఏమందుకున్నారంటే దాని అర్థం ఏంటి సార్? ఇప్పుడు ఏమందుకున్నారు అని అర్థం అంటే ఏమంటే, నువ్వెవరు బలవంతాన భూములు లాక్కుంటే నేను ఒప్పుకోను అని అన్నా నువ్వు 6 నెలల్లో స్పెషల్ ఫ్లైట్లో కామినేని శ్రీనివాసతో వచ్చి అడ్డపంచ కట్టుకొని మంగళగిరి అడ్డపంచ కట్టుకొని ఈ ప్యాకేజీ బాగుంది అంటున్నావు. 6 నెలల్లో ఏం జరిగిందయ్యా నీకు? నీ మనసు ఎట్లా మారిపోయింది? ఎట్లా ఏం చేస్తే నీ మనసు మారిందో జర చెప్పయ్యా మాకు అంటున్నాను నేను. భూములు ఇయ్యద్దన్నాడు, ప్యాకేజీ బాగుందని ఎట్లా అంటున్నావు నువ్వు? ఓకేనా, ఇవ్వండి భూములు, ప్యాకేజ్ బాగుందని అన్నాడు. అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే ఒక కార్యకర్త కూడా ఏమంటలేదు. ఈయన వచ్చి రోడ్డు మీద డోలిండి ఎందుకు? అమరావతి అవినీతి ఏమైనా బయటపడుతుందని భయమా? ఇవన్నీ చూస్తే మొన్న కూడా లెటర్స్ రాసే టైంలో కూడా ఈ లెటర్స్ నమూనా రాసి పిలుపు ఇద్దాం, నీకు అమరావతిలో అవినీతిలో వాటా లేకపోతే ఈ లెటర్ రాయమని మీ కార్యకర్తలకు పిలుపువు, రాష్ట్ర ప్రజలకు పిలుపువు. నువ్వు పిలుపు ఇవ్వకపోతే ఈ దోపిడీలో నీకు వాటా ఉన్నది అని నేను భావించడంలో తప్పలేదు కదా. ఇంతవరకు అయితే స్పందించలేదు, మాట్లాడలేదు. వాటా ఉంటే స్పందించాడు, వాటా లేకపోతే స్పందిస్తాడు. ఇప్పటికైనా సరే కనీసం అంటే ఇదే విషయం అంటే మనం చూసుకున్నట్టయితే గతంలో ఎన్నికల ప్రచారం అప్పుడు చూసుకుంటే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిండ్రు. జగన్మోహన్ ఎట్లా ప్రైవేటీకరణ చేస్తారు స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఈ రోజు అక్కడ ప్రైవేటీకరణ అయిపోతుంది కూడా, అయిపోతున్న దీని మీద స్పందించట్లేదు. మరి దీని మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఆయన చేతిలో లేనిమమ్మ కొన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే ఆయన చేతిలో లేనివి అడ్డుకుంటా అని చెప్పాడు కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాయి కొన్ని మాటలు మాట్లాడాడు. నేను జీవితాంతం పంచకట్టు కట్టుకుంటా, మా అమ్మకు మాట ఇచ్చిన నేను జీవితాంతం పంచకట్టు కట్టుకుంటానని 2019 ఎన్నికల ముందర పంచకట్టు కట్టుకొని తిరిగిండు ప్రచారం. ఎన్నికలు అయిపోయింది, ఫలితాలు కూడా రాలేదు, ప్రచారం అయిపోగానే ప్యాంట్ షర్ట్లోకి వచ్చేసిండు. అప్పుడు నేను పాట పెట్టిన, వేర్ ఈజ్ ద పంచకట్టు అని పవన్ కళ్యాణ్ ఒక పాట ఉంటుంది, వేర్ ఈజ్ ద పంచకట్టు అని పాట పెట్టి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన. సో ఆ మాట పవన్ కళ్యాణ్ అన్న మాట ఏది, నేను జీవితాంతం పంచకట్టుకుంటానన్నమాట, ఆ వీడియో కంటిన్యూషన్ విత్ వేర్ ఈజ్ ద పంచకట్టు, వేర్ ఈజ్ ద ఇది ఒక పాట ఉంటుంది. సో ఆయన ప్రజలని పిచ్చోడం చేస్తాడు. కాపుల ఓట్లు వేయించుకొని వేరే పార్టీలకు అమ్మేందుకే వీళ్ళు పార్టీలు పెట్టిన అన్నదమ్ములు ఇద్దరు. కేవలం రెచ్చగొట్టి మా అమ్మని తిట్టిండు అని రెచ్చగొట్టి, మా కులాన్ని తిట్టిండు అని రెచ్చగొట్టి, నాకు ఓట్లే అని చెప్పి ఆ ఓట్లను తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి అమ్మాలా. ఆయనేమో ఓట్లు వేయించుకొని, సోనియా గాంధీకి అమ్మిండు, ఈయనేమో ఓట్లు వేయించుకొని చంద్రబాబు నాయుడుకి అమ్ముతున్నాడు. ఇది కాపులకు అర్థమైతే లేదు. ఇంతకుముందు కూడా మరి బాలకృష్ణ గారు కూడా కొంచెం అటు ఇటుగా మాట్లాడింది కదా. అవన్నీ ప్లాన్ అమ్మా, మ్యాచ్ ఫిక్సింగ్. అది పిచ్చోళ్ళకి కాపులకు అర్థమైతే లేదు. కాపులందరూ ఆ రోజున ముద్రగడ పద్మనాభం అనుకున్నారు. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ పోవడంలో అందరూ ఆయన అనుకున్నారు. పవన్ కళ్యాణ్ వెనక ఎవరు రావట్లేదు. పవన్ కళ్యాణ్ వెనకాల రావాలంటే ఏం చేయాలి? కాపులను రెచ్చగొట్టాలి. కాపులను రెచ్చగొట్టి ఏం చేయాలా? అలాగా జనం శంకర జాతీయం అని బాలకృష్ణ అంటే కాపులందరూ మా కులం అంటావా అని పవన్ కళ్యాణ్ వెనక వస్తారు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటే మా బ్లడ్ మంచిది, మీ వేస్ట్ మా బ్రీడ్ మంచిది అంటే కమ్మల బ్రీడ్ మంచిది, కాపుల బ్రీడ్ వేస్ట్ అని అంటే అందరూ పవన్ కళ్యాణ్ ఓటు వేయాల. చిరంజీవికి పనికిరాడు రాజకీయాలుగా అంటే అందరు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఓటు వేయాలి. ఇవన్నీ ఇద్దరు కూడబొలుకొని చేసి ఇచ్చుకున్న ప్రకటనలు. కాపుల మనోభావాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఓట్లు తీల్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసం ఇది ఇద్దరు. ఎందుకంటే మీరు అనొచ్చు, మీరు ఎట్లా చెప్తారు అట్ట చెప్తారు అని. మీ అమ్మని తిట్టించినోడు నేను భూస్థాపితం చేస్తా అన్నావు కదా, అంత బాధ ఉంది కదా, ఫిల్మ్ ఛాంబర్లోకి పోయి చిందులేసినావు కదా. ఎన్నికలు అయిపోయినాయి అమ్మ. ఎన్నికలు అయిపోయిన తర్వాత నెల రోజులకే కృష్ణానదికి వరద వచ్చింది. కృష్ణానది వరద వస్తే చంద్రబాబు ఇంట్లోకి నీళ్ళు పోయినాయి.
అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటాడు తెలుసా, కావాలి జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి వరద నీళ్ళు పోతే నువ్వేం చేస్తున్నావు జగన్ అన్నావు. అరే నిన్నటిదాకా మా అమ్మని తిట్టింది అన్నావు, నా కులాన్ని తిట్టిన అన్నావు, వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు పోతే ఏమి, వాళ్ళ ఇల్లు మునిగితే నీకేమి, నెల రోజులు కాలేదు ఎన్నికలయ్యి, వాళ్ళ ఇంట్లో నీళ్ళు పోతే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. భవన నిర్మాణ కార్మికుల సభ పెట్టినాడు 100 రోజుల తర్వాత, 100 రోజులు కాకముందరే అనుకుంటా, 100 రోజులకు. అది కూడా ఇటు పక్కన అచ్చెన్నాయుడు, ఇటు పక్కన అయ్యన్న పాత్రుడు, ఇద్దరు మళ్ళీ టీడీపీ వాళ్ళే. అంటే మీరు ఎంత డ్రామాలు ఆడినా అర్థం చేసుకోమంటున్నా ప్రజలకి. ఇదంతా అసలు ఎందుకు గ్రహిస్తలేరు ప్రజలు అంటారు సార్, అసలు ఎందుకు, ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంది? కుల పిచ్చి ఒకటమ్మా. అట్లాగే సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సినిమా వాడు ఒక డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ ఆ క్యారెక్టర్ చెప్తుందని అర్థం కావట్లేదు. ఒక గుద్దుతో 100 మంది గాల్లోకి లేస్తే అది గ్రాఫిక్స్, అది అబద్ధం అని వీళ్ళకి అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గుద్దితే 100 మంది గాల్లో లేస్తారు అనుకుంటారు. అంత పిచ్చోళ్ళు వీళ్ళు. ఆ క్యారెక్టరు ఆ సినిమాల డైలాగులు చెప్తూ ఉంటారు ఏమన్నా అయితే, అరే అది కల్పితం రా బాబు, అది అబద్ధం, అది కల్పిత. దీంట్లో ఈ అభిమానులు బతుకుతూ ఉంటారు. అభిమానులు ఇంత అభిమానం చూస్తుంటే నిజంగా మాకు అన్ని పవర్స్ ఉన్నాయేమో అని వీళ్ళు అనుకుంటారు. నేను బాలకృష్ణ డైలాగులు చూసి అట్నే ఉంది. ఎక్కడ మీరు అక్కడ టూలా అంటున్నారా, లేకపోతే బయట మాట్లాడింది అంటున్నారా? బయట మాట్లాడిందే మాకు ఇన్ని పవర్స్ ఉంది, మాకు ఇంత శక్తి. ఎవరు నువ్వు, ఎవరు మీ సినిమా నటులు, ఎవరు ఆఫ్టర్ ఆల్ గాళ్ళు? మగానికి రంగులు వేసుకొని గంతులు వేసి కల్పిత కథకి కట్టు కథకి మీరు చేసే నటన ఒక అబద్ధం చూపించి అది నిజమని అభిమానులు భ్రమలో ఉంటే, ఆ అభిమానులు దానిని నమ్ముతున్నారు కాబట్టి నిజమని మీరు కూడా భ్రమలో ఉంటే అది మానసిక రోగము. అభిమానులు మానసిక రోగులు అయితే మీరు మహామానసిక రోగులు. మీరు ఆఫ్టర్ ఆల్ గాళ్ళు ఎట్లా దేశ జీడిపిని నాశనం చేస్తున్నారు మీరు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ మీరు ఈ మాట మరి వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మొహానికి రంగేసుకునే అంటే మీరు తమిళనాడులో చూసుకున్నా, మన ఎన్టీఆర్ గారిని చూసుకున్నా, ఎంతమంది మొహానికి రంగేసుకున్న వాళ్ళు రాజకీయ నాయకులు రాష్ట్రాలు నిలలేదు సార్. మీరు ఆ మాట ఎట్లా అంటారు సార్? మొహానికి రంగులు వేసుకున్నారంటే ఆ భ్రమల్లో బతుకుతున్నారు. మీరు వాస్తవాల్లో వాస్తవ రూపంలోకి వస్తే మీరు ఏంటండి? మీరు ఈ మాట వెనక్కి తీసుకోవాలి. అస్సలు తీసుకోను. దేశ జీడిపిని నాశనం చేసేది సినిమా టీవీ ఇండస్ట్రీ, మైక్రో ఇండస్ట్రీని, టీవీ సీరియల్ నాశనం చేస్తే కుటీర పరిశ్రమలన్నీ ఏమైపోయినాయి అమ్మా? ఎక్కడ చేస్తారు? ఇంతకుముందు భర్త పనికి వెళ్ళిపోగానే భార్యలందరూ ఇంట్లో కుటీర పరిశ్రమ చేసి ఒక పని చేసుకునేవాళ్ళు, బొమ్మలు చేయటమో, బుట్టలటమో, లేకపోతే బీడీలు చుట్టడమో ఏదో ఒకటి చేసేవాళ్ళు. సీరియల్ వచ్చిన తర్వాత ఎవరేం పని చేస్తున్నారమ్మా? కుటీర పరిశ్రమ నాశనం చేసింది. ఎవరు ఇంట్లో వంటలు చేసేవారు? అన్ని కర్రీ పాయింట్లకి తెచ్చుకుంటున్నారు ఇవాళ టీవీ సీరియల్ చూసుకుంటా. అంటే ఇండస్ట్రీ అనేది మొత్తం ప్రొడక్టివిటీ నాశనం చేస్తారమ్మా వీళ్ళు. ఎంటర్టైన్మెంట్ వద్దంటారా? మరి ఎంటర్టైన్మెంట్ కావాలమ్మా. సినిమా ఎంటర్టైన్మెంట్ కాదు, స్పోర్ట్ ఎంటర్టైన్మెంట్. స్పోర్ట్స్ని చంపేసింది సినిమా. మన దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశము ఒక గోల్డ్ మెడల్ గడవలేకపోతుంది కదమ్మా. ఎక్కడ పెడుతున్నారు మీ ఎఫర్ట్స్ అన్ని? ఎక్కడ పెడుతున్నారు మీరు? సినిమాలు సీరియల్, ఇక్కడ మీ టైం స్పెండింగ్. సాయంత్రం ఆఫీస్ పని టైంలో సినిమా రీల్స్ చూడటము, సినిమా క్లిప్పింగ్ చూడటము. అరే సినిమానే ఒక వేస్ట్ దరిద్రం నా అంటే ఆడు సినిమా హీరోని కూర్చోబెట్టి అదేమి అన్స్టాపబుల్ అని, ఏదో అలీతోని ఒక ప్రోగ్రామ్ అని సరదాగాని, ఆ మంచు లక్ష్మిని కూర్చోబెట్టి ఆ సినిమా వాడు ఎవడెవడితో ఏమేం చేసిండో అవన్నీ మాకెందుకు? ఎలాన్ మస్క్ ఏం చేసిండు, అబ్దుల్ కలాం ఏం చేసిండు, ఎవరు ఎట్లా ఇంజనీర్ అయ్యిండ్రు, ఇది చెప్పు మాకు, మా జనరేషన్కి. ఎలాన్ మస్క్ ఏం చేశాడు తెలుసా? కాళ్ళు చేతులు పడిపోయిన ఆయన ఒక బ్రెయిన్లో చిప్ పెట్టి మాట్లాడకుండా కంప్యూటర్తో కమ్యూనికేట్ చేస్తున్నాడు ఆయన. ఎక్కడ పోతుంది? మనం ఎక్కడున్నాము? మన టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాము? నీచ నికృష్ట వృత్తి ఇది. దేశ జీడిపిని సర్వనాశనం చేస్తుంది ఇది. అంటే ఇప్పుడు నేను ఈ సందర్భంగా ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని? అడగండి. ఇప్పుడు మరి మీరు కూడా వచ్చేసి ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మరి ఇది కూడా తప్పే అంటారా? మరి అంటే ఇప్పుడు ఏంటి, రోగంకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్కి తేడా ఉంటుంది. అది రోగం అని చెప్పాలి కదా, ఎట్లా చెప్పాలా? వాడు ఎప్పుడు టీవీ స్మార్ట్ ఫోన్ పట్టుకొని చూస్తున్నాడు, వాడు ఇంటికి పోయి నేను చెప్పలేను కదా. స్మార్ట్ ఫోన్లో ఇది చెప్పాలి కదా. నేను వాడికి కమ్యూనికేట్ చేసేది ఏంది, ఎట్లా చేయాలా? ఈ సినిమా పిచ్చోళ్ళకి ఎట్లా కమ్యూనికేట్ చేయాలి? నేను ఇంటింటికి పోయి చెప్పలేను కదా. వాడు ఎక్కడ ఏ దేంట్లో నిమగ్నం ఉన్నాడో ఆ లోకంలోకి నేను వెళ్ళి చెప్పాలా, వేరే గత్యంతరం లేదు నాకు. కాబట్టి నేను ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. నేనే ముఖానికి రంగేసుకోలేదమ్మా. అంటే మీరు తప్పక ఎంచుకున్న ఒక మార్గం అంటారు ఇది. ఇప్పుడు వాడు ఒక మాయ ప్రపంచంలో బతుకుతున్నాడు, వాడి మాయ ప్రపంచం బయటికి తీసుకురావాలంటే నేను కూడా ఆ ప్రపంచంలోకి పోవాలా.
వాడు ఏ స్మార్ట్ ఫోన్లో మునిగిపోయినాడో ఆ స్మార్ట్ ఫోన్లో మునిగిపోయినోడికి నువ్వు చేసే తప్పురా, దేశ జీడిపి నాశనం అవుతుంది, కేవలం కల్పిత కదా, వాళ్ళకంత సీన్ లేదు, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ గాళ్ళు అని చెప్పాలా. నేను మొన్న చెప్పాను, చెప్పలేదు అనుకుంటా, ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తే ఒక ఆయన వచ్చి ఎప్పుడు పవన్ కళ్యాణ్ తిడతావు ఏంటి సంగతి అన్నారు. మీ నాన్నగారు ఏం చేస్తారంటే తాపీ మేస్త్రి అన్నారు. మీ నాన్నగారిని పిలిచిన కళ్ళకు దండం పెట్టిన. ఎందుకు దండం పెట్టినా సార్, నువ్వు పవన్ కళ్యాణ్ దండం పెడుతున్నావు, మీ నాన్న కళ్ళకి నేను దండం పెట్టాను. ఎందుకంటే ఈయన దేశ జీడిపికి తోడ్పడుతున్నాడు, ఈయన ప్రొడక్టివిటీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రొడక్టివిటీని నాశనం చేస్తున్నాడు. శనివారం సినిమాకి వెళ్ళాలని కంపల్సరీ అండి, కొత్త సినిమా వస్తే మీరు వెళ్ళాలంటే అలా అవునండి అన్నాడు. అంటే ఆ రోజు పని పోయినట్టే కదా, ఆ రోజు ప్రొడక్టివిటీ పోయినట్టే కదా. సినిమా ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంటర్టైన్మెంట్. అది వేరే వేరే స్పోర్ట్స్లో నువ్వు ఎంటర్టైన్మెంట్ మీరు వెతుక్కుంటే ఒలింపిక్లో మనకు మెడల్స్ వస్తాయి. సినిమా బ్యాన్ చేయండి అమ్మా, సినిమా బ్యాన్ చేయండి, ఇట్లా ఉంటుంది మన జీడిపి షూట్ అవుతుంది, చైనాని దాటేస్తాం మనం. సినిమా మీద వందల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అది లైట్ మ్యానే కావచ్చు, ఆర్ట్ వర్కే కావచ్చు, కెమెరామెన్లే కావచ్చు, అసిస్టెంట్సే కావచ్చు, ఇట్లా జూనియర్ ఆర్టిస్ట్లే కావచ్చు, ఎంతో మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కదా సార్. మీరు సినిమాని ఇట్లా బంద్ చేయండి అని అంటే ఎలా సార్? ఎంతోమంది ఎవరమ్మా, లైట్ మ్యాన్లు, కెమెరామెన్లు, ఆర్ట్ వాళ్ళు, వీళ్ళందరికీ సినిమా బంద్ చేస్తే వేరే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా? దొరకదా? కొంచెం వెతికితే దొరుకుతూ ఉంటుంది. కానీ సినిమా వాళ్ళకి దొరకదు, నటులకు దొరకదు, ఆర్టిస్టులకు దొరకదంట, ఆర్టిస్టులకు దొరకదు, వీళ్ళందరికీ దొరికేస్తుంది. అంటే మీరు చెప్పే 10,000 మందిలో 10-15 మందికి తప్ప మిగతా వాళ్ళందరికీ వేరే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వీళ్ళకి దొరకదు. కానీ డబ్బు ఎవరు సంపాదిస్తున్నారు? వీళ్ళు సంపాదిస్తున్నారు. సో ఇది ఇండస్ట్రీ డబ్బు కాదు. అలాగే మీరు అట్లా అంటే వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళకు వాళ్ళకి తీసుకెళ్లే హోటల్స్ ఇండస్ట్రీ బాగుంటుంది, క్యాబ్ ఇండస్ట్రీ బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయి కాబట్టి వ్యభిచారాన్ని ఎంకరేజ్ చేస్తారా? అట్లాగే మీరు ఇవి ఉంటుంది దేని మన గంజాయి వల్ల కొంతమంది బతుకుతున్నారు, దాన్ని సపోర్ట్ చేద్దామా చెప్పండి? అసలు ఇట్లాంటి వాటికి మనం అసలు సపోర్ట్ చేయాలి. జీడిపిని నాశనం చేసే వ్యసనం అది. యువత ఈ రోజున ఎవడి పుట్టినరోజు ఎక్కడ, ఎవడికి పుట్టిమచ్చు ఉంది, ఎవరితో అఫైర్ ఉంది, ఆ అఫైర్ ఎవడికి ఎన్నో పెండ్లంతో ఎన్నో కొడుకు పుట్టిండు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. కానీ రైతు ఎట్లా పండిస్తున్నాడు, చైనా మన కంటే ఎందుకు ఇంత ఫార్వర్డ్ ఉంది, మనం చైనాతో పోటీ పడాలంటే మనం ఎక్కడ టైం స్పెండ్ చేయాలా? ఇక్కడ లేదు కదా. మీ టైం అంతా ఎక్కడ పోతుంది? మీ ఇంటెలిజెన్స్ అంతా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. నాశనం చేసే వృత్తి టీవీ సీరియల్, సినిమా, క్రికెట్ కూడా నేను ఒకటి చెప్తున్నా. ఒక్కొక్క క్రికెట్ మన ఐపీఎల్ క్రికెట్ ఆడతారు కదా, వాళ్ళు ఒక్కొక్కడు 15 వేరే స్పోర్ట్స్ దత్తత తీసుకోవాలని చెప్పాలా, అయితేనే వాళ్ళకి ఐపీఎల్ పర్మిషన్ ఇవ్వాలా. భారతదేశానికి నేను చెప్తున్నాను, ఐపీఎల్ టీం ఒకటి ఉంటే వాళ్ళు హాకీ టీం, ఫుట్బాల్ టీం, సైక్లింగ్ టీం, అట్లా 15 స్పోర్ట్స్ వేరే అయినా ఏమైనా సరే ఎంచుకొని ఆటల్లో కూడా పోటీ పెడితే ఆ స్పోర్ట్స్ బయటకు వస్తాయి, పైకి వస్తాయి. ఆ స్పోర్ట్స్లో మనకి ఇంటర్నేషనల్ పథకాలు సాధించే గుర్తింపు వస్తుంది. సో ఒక్కొక్క ఐపీఎల్ టీం కనీసం 15 వేరే క్రీడల టీంని కూడా తీసుకుంటేనే మీకు పర్మిషన్. అంటే మొన్న చూసుకున్నట్టయితే ఇక్కడ కోల్కతాకి ఇంకా హైదరాబాద్కి మెస్సీ వచ్చాడు కదా సార్, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. మెస్సీ వస్తే హైదరాబాద్, మన విదేశీ మెస్సీ మన దేశానికి వస్తే కరెక్టా? మన దేశంలో మెస్సీ లాంటి వాళ్ళు తయారైతే కరెక్టా? మన దేశం మరి స్పోర్ట్స్కి అంత విలువిస్తుందంటారా? అదే నువ్వు చెప్తున్నావు కదా, సినిమా మొహానికి రంగులు వేసుకుని గంతులు వేసేవాడు నేను దేవుళ్ళలాగా చూస్తే, నువ్వు దేవుడవురా బాబు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు కాదు, నువ్వు దేవుడవు. నువ్వు ఫుట్బాల్ స్టార్ అవ్వు, నువ్వు హాకీ స్టార్ అవ్వు, నువ్వు చెస్ ప్లేయర్ అవ్వు, నువ్వు టెన్నిస్ స్టార్ అవ్వు, నువ్వు అవ్వు, వాళ్ళు కాదు, నువ్వు అవ్వు. అంటే పొలిటీషియన్ అవ్వద్దు అంటారా మరి? పొలిటీషియన్ అవ్వు ఎవరుతున్నారు? పొలిటీషియన్ ఈజ్ ద బెస్ట్ నోబుల్. నిజానికి దిశ ఇచ్చేది ఎవరు? ఈ రోజున అమెరికాలో ప్రఖ్యాత కంపెనీలన్నీ భారతదేశ వాళ్ళు ఎందుకు ఎట్లా సీఈఓలుగా ఉన్నారు? ఎక్కడ చదివినారు వాళ్ళందరూ? ఐఐటి ఎవరు స్థాపించినారు? ఐఐటి ఎందుకు స్థాపించినారు? ఇంజనీరింగ్లో కూడా మేధావులను ఎంచి తీసి క్రీమ్ని తయారు చేయాలని ఐఐటి స్థాపించాడు నెహ్రూ. ఆయన విజన్ వల్ల కదా ఈ రోజున ఐఐటి తయారై అమెరికాలో గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ వీటన్నిటిని శాసించేది ఎవరు? భారత ఐఐటిలో చదివిన వాళ్ళు. అది విజన్ ఎవరిది? ఒక పొలిటీషియన్ది. ఆరోగ్యశ్రీ ఎవరిది? ఒక పొలిటీషియన్ది.
నాడు నేడు ఎవరిది? ఒక పాలిటీషియన్ది. రైతు భరోసా కేంద్రం ఎవరిది? ఒక పాలిటీషియన్ది. పాలిటీషియన్ నీచమైన వృత్తి కాదమ్మా, కానీ ఇప్పుడు దేశాన్ని నడిపించి ఒక దిశ ఇచ్చే వృత్తి అది. అంటే పొలిటీషియన్ అవుతున్నాడు అంటే డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే, ఈజీ ఎర్నింగ్ అనేది పొలిటికల్ వాళ్ళే చేస్తారని చెప్పేసి ఒక అపోహ బయట అయితే ఉంది సార్. చాలా మంది అంటూ ఉంటారు పొలిటీషియన్ అయితే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. మనం ఇక్కడ తెలంగాణలో చూసుకున్నాం కదా సార్, సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి, ఎన్నుకున్న అభ్యర్థి డబ్బులు పంచితే కానీ ఓటైన పరిస్థితి. మరి ఇప్పుడు ఏమంటారు సార్? మరి అవునమ్మా, దానికి మీరు అట్లా అంటోళ్ళు కాకుండా మంచిగా టాలెంట్ ఉన్న వాళ్ళని, సమాజానికి మేలు చేసే వాళ్ళని మీరు ఎంచుకోండి. మీరు ఓటుకి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? దానికి కూడా ఉన్నాయి, అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం పట్ల బాధ్యత ఉండాలి. మీకు బాధ్యత ఉంటే అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.